హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమ్య వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో నేను టేస్టీ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతవరకు నా వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ వీడియోలో నేను బీరకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత లేత బీరకాయలని తీసుకొని వాటిని చెక్కు మొత్తాన్ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూతను పెట్టేసి ఈ బీరకాయ ముక్కల్ని పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు వేరొక స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ని పెట్టుకొని అందులో కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, ఈ కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్రని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను బీరకాయ చట్నీ కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువే వేస్తున్నానండి. అదే కారం ఉన్న మిరపకాయలు అయితే మీరు తినే ఘాటుని బట్టి పచ్చిమిరపకాయలను అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకి వేరొక స్టవ్ మీద బీరకాయ ముక్కలు అనేవి ఫ్రై అవుతున్నాయి కదా, వీటిని కూడా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టి వీటిని పూర్తిగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఈలోపు మనకి ఇక్కడ పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ఈ బీరకాయ ముక్కల్లోకి కొంచెం చింతపండుని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కల్లో వేసి మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ మూతను పెట్టి ఉడికించుకోవాలి. మనకి ఫైనల్గా ఈ బీరకాయ ముక్కలు కూడా వాటర్ మొత్తం పోయి ఆయిల్ అనేది పైకి తేలింది కదా, ఇప్పుడు మనం దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం రోలుని తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, మినప్పప్పు, ఈ తాలింపు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న వెల్లుల్లిపాయను తీసుకొని ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి గల్లుప్పును వేసుకోవాలి. 1 స్పూన్ వరకు గల్లుప్పును వేసుకొని దీని మొత్తాన్ని మెత్తగా నూరుకోవాలి. ఇంతవరకు ఈ బీరకాయ రోటి పచ్చడిని ఎవరైనా రోల్లో చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనకి పచ్చిమిర్చి మొత్తం సాఫ్ట్గా నలిగే వరకు నూరుకోవాలి. మనం ఈ బీరకాయ పచ్చడిలోకి మినప్పప్పు, ధనియాలు వేసాం కదా, ఇలా వీటిని వేయడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బీరకాయ పచ్చడిలోకి నువ్వుల్ని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఈ పచ్చిమిర్చి మొత్తం ఇలా నలిగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పూర్తిగా నలిగే వరకు నూరుకోవాలి. ఇలా మనకి బీరకాయ ముక్కలు మొత్తం సాఫ్ట్గా నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటూ నూరుకోవాలి. ఇదే స్టేజ్లో సాల్ట్ని కానీ పులుపుని కానీ ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని మొత్తాన్ని కలుపుకుంటూ ఒకసారి నూరుకున్న తర్వాత మనకి ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి పచ్చడి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక పక్కన తీసి పెట్టుకుందాం. ఇలా ఈ పక్కకు తీసుకున్న ఈ చట్నీ మొత్తానికి పోపును పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఈ తాలింపు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి.
మనకి తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మనం ఈ పచ్చడిని ఆయిల్లో ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చట్నీ అనేది పచ్చిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఈ చట్నీ అనేది ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.